ఖబర్దార్ కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తారా గద్దె దిగుతారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఇందిరా పార్కులో ధర్నా చేపట్టారు. గ్రూప్ 1, 2 పోస్టులను పెంచి జీవో 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000, డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్లు చరిత్రలో లేదని గుర్తు చేశారు. 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. మహాధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. బీఆర్ఎస్పీ నేతలు ధర్నాలో పాల్గొని రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉద్యోగాలు రావని చెప్పి అనేక రకాలుగా రెచ్చగొడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దూరమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిస్వాల్ కంపెనీని మేము అమలు చేస్తాం, ప్రజలకు విద్యార్థులకు అందరికీ హామీ ఇస్తే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. పోస్ట్ రిజల్ట్ పెండింగ్ ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చి ఆ పత్రాలు చేతిలో పెట్టి ఈ 30,000 ఉద్యోగాలుగా మేము అచ్చుడుతాను ఇచ్చామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని మీరంతా ఇప్పటికైనా దయచేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా నమ్మించి మోసం చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఉద్యోగులను మోసం చేసిండ్రు, పెన్షనర్లను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఇలా 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మీరు 420 అబద్ధాలు చెప్తే అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా ఒక్కరిని గారు 420 మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్తే ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిండు మీరు అనేసి మాకు కుళ్ళు లేదు. కానీ ఎవరైతే మమ్మల్ని బదనాం చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రో మాట నిలబెట్టుకొని విద్యార్థుల జీవితాలతోని చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిరుద్యోగులు విద్యార్థులు రేవంత్ సర్కారును హెచ్చరించారు. తమ ఉద్యమాలను గ్రామాల్లో గడప గడపకు చేరేలా చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ వేల మంది నిరుద్యోగులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రేవంత్ సర్కారును హెచ్చరించారు. గ్రూప్ 1లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1600 పోస్టులను పెంచాలని, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000, డిఎస్సిలో 25,000 వరకు టీచర్ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్ కోసం 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన జీవో 46ను రద్దు చేయాలని, గురుకులాల రిక్రూట్మెంట్లో మిగిలిన టీజీటీ, పీజీటీ పోస్టులను వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 46 తీసిరు. దాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇస్తున్నా. మీ అందరు చెప్తున్నా, గ్రూప్ 2లో మాత్రం 2,000 పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు మనం పోరాడమని చెప్పి మనం చేస్తున్నా. మీరు అందరు ఇదే విధంగా 2-3 సార్లు ధర్నాలు చేస్తే మీరు పుస్తకాలతో కుర్చీ పడి చేస్తే లాభం లేదు. పోరాడు, ఉద్యమించు, ఉద్యోగం సాధించు. ఎప్పుడైతే యువకులు మేధావులు విద్యావంతులు వస్తారో రాజకీయ పరిపాలన లోపల పాలన సమర్థవంతంగా నిజాయితీపరుగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారం చేపట్టి 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని నిరుద్యోగులు నిలదీశారు. హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల ముందు బల్మూరు వెంకట్, చింతపండు నవీన్, హర్షవర్ధన్ రెడ్డి నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి తమను మభ్యపెట్టారని విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పైగా మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన 30,000 పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు దుయ్యబట్టారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ సర్కార్ నెరవేర్చలేకపోతోంది. రేవు దాటేదాకా ఓడమల్లన్న, రేవు దాటినాక బోడమల్లన్న అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ తప్పుడు హామీలు, అబద్ధపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను రోడ్ల మీదకు ఈడ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు పోస్టులు పెంచకుండా, మెగా డిఎస్సి ప్రకటించకుండా చెలగాటమాడుతోంది.